ముందుకు డబ్బులివ్వండి, వినకపోతే వార్నింగ్ ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఎలక్షన్స్ లో నేను గెలవాలి. అలాగేనా? ఆ అమ్మాయి మిస్ అయిందన్నా. ఎలా మిస్ అయిందిరా? దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నా. వాడు చూడ్డానికి నీట్ గా ఉన్నా చాలా నాటు కొట్టాడు. ఆ అమ్మాయిని తీసుకురండ్రా అంటే వాడెవడదో ఆటోబయోగ్రఫీ చెప్తావేంట్రా? ఇదే రౌడీ షీటర్ రాజాగాడిని అయ్యుంటే నా తమ్ముడిని చంపిన ఏసీపీ గాడిని ఎప్పుడో లేపేసేవాడిని. నేను ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా గెలవాలనుకుంటున్నా. అందుకే సీన్ లోకి డైరెక్ట్ గా నేను దిగకుండా నిన్ను పంపాను. ఆడి చెల్లెలు నడ్డు పెట్టుకుని ఆ ఏసీపీ గాడిని దెబ్బ కొట్టాలి. అది నాకు కావాలి, అది నాకు కావాలి. కావ్య, ఎక్కడున్నావే? 2 days లో వస్తానన్నా, అసలు ఏమైపోయావు? నేను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఏంటే పెళ్ళంటే పారిపోయేదానివి? నువ్వేంటిలా కొత్తగా మాట్లాడుతున్నావు? ఇంతకీ నువ్వు బానే ఉన్నావు కదా? చాలా హ్యాపీగా ఉన్నాను. కాదు, హ్యాపీగా ఉంచాడు. నన్ను నవ్విస్తాడు, ప్రేమిస్తాడు, అవసరమైతే ప్రాణమైనా ఇస్తాడు. ఎవరి అతను? తనేనే, బాబ్జీ. మీ సేవలో కలిశాడు అతనేనా? అవునే. అసలే ఈ రోజుల్లో కుర్రాళ్ళు అయితే ఫేస్బుక్ లేదంటే వాట్సాప్ అన్నట్టున్నారు. లేట్ చేయకుండా త్వరగా ప్రపోజ్ చేయి, ఓకేనా? వెంటనే ప్రపోజ్ చేస్తా. బాయ్, సీ యూ. ఆల్ ది బెస్ట్, ఓకేనా? లక్ష్మి, లక్ష్మి. నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి. నేను నీతో మాట్లాడాలి. పంచాయతీకి వెళ్ళొస్తా, వచ్చాక మాట్లాడదాం. లేదు నాన్న, ఇప్పుడే మాట్లాడాలి. మీకు అబద్ధం చెప్పాను నాన్న. నేను కావ్య ప్రేమించుకోవట్లేదు. ఆ చిలకని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మీకు అలా చెప్పాను. నన్ను క్షమించండి నాన్న. ఇందులో బాబ్జీ తప్పేం లేదు. అవునమ్మా, మీ ఇద్దరిని నేనే తప్పుగా అపార్థం చేసుకున్నాను. బాబ్జీ అంతా ఫోన్లో చెప్పాడు. నిన్ను తీసుకుని వెళ్ళమని చెప్పింది కూడా బాబ్జీనే. అందుకే వచ్చాను. కావ్య, మీ అన్నయ్యతో మొత్తం మాట్లాడాను. ఇక్కడి నుంచి నీకు తెలియకుండా ఏ పెళ్లి సంబంధం తీసుకురారు. నువ్వు హ్యాపీయే కదా? ఊర్లో మీ గురించి అందరు చెప్తుంటే ఎక్కువ చెప్తున్నారనుకున్నాను. మిమ్మల్ని, మీ పెంపకాన్ని చూసిన తర్వాత అర్థమైంది చాలా తక్కువ చెప్పారని. నా చెల్లెల్ని సొంత బిడ్డలా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్. పదమ్మా, వెళ్దాం. అన్నయ్య, ఇప్పుడే వస్తాను. ఓకే అమ్మా, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. మాట్లాడరా. అమ్మా కావ్య, చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఎలా ఉంటారో నాకు తెలీదు. ఉంటే మీలాగే ఉంటారనిపించింది. వెళ్ళిస్తానంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటామా.
నీతో ఒక విషయం మాట్లాడాలి. మీ అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు, పద. బాయ్. చాలా థ్యాంక్స్ బాబ్జీ. హైదరాబాద్ వచ్చినప్పుడు నువ్వు నన్ను తప్పకుండా కలువు. ఉంటా, వెళ్ళొస్తా. షూర్. పదమ్మా. టేక్ కేర్ బాబ్జీ. బాయ్ బాయ్. దూరమేదో అల్లుకుందే హోరప్ప రప్ప రప్ప నేరమేదో తెలియకుందే హో రప్ప రప్ప దూరమేదో అల్లుకుందే హోరప్ప రప్ప రప్ప నేరమేదో తెలియకుందే హో తనకు తెలిసి మరి కలత పెడుతున్నది తడిసి కుమిలేమది కన్నీరు అయినది చివరి కల అన్నది చెరిగిపోతున్నది చరితలో సాక్ష్యమే కలేదు అన్నది చిన్న రే రా భోంచేద్దాం. ఆకలిగా లేదు నాన్న. కారణం ఆకలి లేకపోవడం కాదురా, ఆ అమ్మాయి ఇక్కడ లేకపోవడం. ఆ అమ్మాయి మన ఇంట్లోంచి వెళ్ళిపోయిందే కానీ నీ మనసులోంచి వెళ్ళలేదురా. అదేం లేదు నాన్న. ఈ గుండెల మీద పెంచిన వాణ్ణి నీ గుండెల్లో ఏముందో తెలుసుకోలేనారా? నాన్న, నాన్న, తనున్నంతకాలం తెలియలేదు, వెళ్ళిపోయాక తెలిసింది. అదేరా ప్రేమంటే. మనలో ప్రేముందని దూరమయ్యేదాకా తెలీదు. వెళ్ళరా, వెళ్ళి ఆ అమ్మాయికి నీ ప్రేమ గురించి ధైర్యంగా చెప్పు. ఎలా చెప్పమంటావు నాన్న? తనకి పెళ్ళంటేనే ఇష్టం లేదు, అందుకే ఇంటి నుంచి పారిపోయి వచ్చేసింది. అలాంటి అమ్మాయికి ప్రేమ గురించి ఎలా చెప్పను? ఒరేయ్, నీ మీద ప్రేమ లేకపోతే నేనిచ్చిన మనింటి కాచుల్ని ఎందుకు వేసుకుంటుందిరా చెప్పు. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, కానీ నీ ప్రేమ గురించి తనకి, తన ప్రేమ గురించి నీకు తెలీదు. ఒకసారి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడరా, నీకు అర్థం అవుతుంది. ఇంకా ఆలోచిస్తావేరా మనవడా? వెళ్ళి ఆ అమ్మాయితో మన ఇంటికి రా, మేం పెళ్లి ఏర్పాట్లన్నీ చూస్తాం. ఎంత బాగా నవ్వుతాడు, అన్ని తాత పోలికలు.